బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు చావు బతుకుల్లో ఇటు వైష్ణవి భర్త హరిబాబు ప్రస్తుతానికి చావు బతుకుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు వైష్ణవి భర్త హరిబాబుకి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఇటు హరిబాబుకు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇటు వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు 2 రోజులుగా ఇటు హరిబాబుకి వాంతులు అలాగే విరోచనలు జరగడంతో ఇటు డీహైడ్రేషన్ వల్ల జైల్లో స్పృహ కోల్పోయిన హరిబాబుని ఇటు ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన తరలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇటు యూట్యూబర్ వైష్ణవి కేసులో ఇటు యూట్యూబర్ వైష్ణవికి చేసిన అన్యాయం ఇటు ఖచ్చితంగా దేవుడు రూపంలో ఇటు హరిబాబుకు తగిలింది. ఎవరు శిక్షించినా శిక్షించకపోయినా ఇటు హరిబాబు ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య తన హెల్త్ కండిషన్ వల్ల చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇటు ఐసీయూలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో మొత్తానికైతే ఇటు హరిబాబు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇటు తన భార్యకి ఇటు యూట్యూబర్ వైష్ణవితో చేసిన తప్పిదాలు వాటన్నిటికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నాడు. ఇటు చట్టం, పోలీసులు లేకపోతే ఇటు వైష్ణవి అన్నదమ్ములు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అని వీళ్ళందరూ హరిబాబుకు శిక్ష వేయాల్సిన అవసరం లేదు, ఆ దేవుడే సరైన శిక్ష వేసినట్టు అర్థమవుతుంది. ఇటు వాంతులు విరోచనాలు మొత్తంగా మనిషి చనిపోయే క్రిటికల్ స్టేజ్లో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఆర్టీవీతో మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇటు యూట్యూబర్ వైష్ణవి ఒకసారి మనం చూస్తే కనుక తన పాస్ట్ రీసెంట్ వీడియోస్లో కూడా ఇటు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇటు ఎమోషనల్ రీల్స్, ఎమోషనల్ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ కూడా మనకు తెలుసు ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇటు ఫ్యాన్స్ హరిబాబు ఇంటి మీదికి దాడి కూడా వెళ్ళారు. ఆ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. సొంత భార్య, అత్త, మామ ఉన్న ఇంట్లోనే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డ హరిబాబుకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? ఇంకా ఏం చేయాలి ఇలాంటి వ్యక్తులని అన్న దానిపై మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ఇటు హరిబాబు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కళ్యాణ్, గత 4 రోజుల క్రితమే పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితుడైనటువంటి హరిబాబును ముందుగా అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను సైతం తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఒక్కసారిగా ఉదయమే అస్వస్థతకు గురయ్యాడు. ఒకవైపు వాంతులు, విరోచనాలు, అలాగే అచేతన స్థితిలో పడి ఉండడంతో హుటాహుటిన గమనించినటువంటి జైలు సిబ్బంది, జైలు అధికారులు ఒకసారిగా ఇన్ఫార్మ్ చేశారు. స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంకా కోలుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము మాక్సిమం లెవెల్ బెస్ట్ మెడిసిన్ అందిస్తున్నాం, వైద్య చికిత్స అందిస్తున్నాము. పరిస్థితి అయితే ఇంకా పడలేదు అని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రికి సైతం తరలించేటువంటి ప్రయత్నాల్లో ఇటు జైలు సిబ్బంది అలాగే వైద్య అధికారులు సమాలోచనమై ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి ఇదే సెన్సేషన్ గా మారినటువంటి వైష్ణవి హత్య కేసులో ఈ హరిబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కోణంలో హరిబాబును కఠినంగా శిక్షించాలి, వి వాంట్ జస్టిస్ అంటూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనకు విదితమే. ఇప్పుడు ఎవరు శిక్షించాల్సినటువంటి పని లేదు. ఆయన చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తం మీద వైద్య చికిత్సకి అయితే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిస్తున్నామనేటువంటి విషయాన్ని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవద్దు అనేటువంటి కోణంలోనే ఇది గోప్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని యొక్క హరిబాబు యొక్క మూమెంట్ ఎవరికి తెలియకుండా అయినప్పటికీ ఒక్కసారిగా విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసులు మరణించడం జరిగింది. కళ్యాణ్, దీనిలో భాగంగా ఖచ్చితంగా చికిత్స అందిన తర్వాత ఆయన పరిస్థితి కుదురుకున్నాక మళ్ళీ కొరుట్ల జైలుకి రిమాండ్ ఖైదీగా తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. కళ్యాణ్,
రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే కనుక ఇటు 2025 2025లో ఇటు 19 సంవత్సరాల వైష్ణవి, మాదాపూర్ విలేజ్, కోరుట్ల మండల్, జగిత్యాల డిస్టిక్. ఇటు చితారి హరిబాబుతో మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్లో, ఒక లవ్లో పడడం, రిలేషన్షిప్లో ఉండడం. ఇటు హరిబాబు తల్లిదండ్రి మొదటి నుంచి కూడా ఇటు వైష్ణవిని ఇష్టపడకుండా తనకు ఎగ్నెస్ట్గా ఉన్నారు. మొత్తానికైతే ఇటు హరిబాబు తన పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఇటు వైష్ణవిని నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చనిపోతా అంటూ మొత్తానికైతే తననికి ఇటు వైష్ణవికి మొదటగా ప్రపోజ్ చేసిందే హరిబాబు. లేకపోతే చనిపోతా అంటూ ఇలాంటి మాటలు చెప్పిన వ్యక్తే ఇప్పుడు తన ప్రాణాలు తీసే దాకా వచ్చాడు. ప్రాణం తీసేసుకుంటా అన్న వ్యక్తి ఇప్పుడు తన ప్రాణాలు తీయడం అంటే ఆలోచించండి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 10-12 నెలల్లోనే మొదటగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరు సపరేట్గానే కాపురం పెట్టారు. వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఇద్దరు ఆ యూట్యూబ్ రీల్స్లో కానీ, ఆ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పార్టిసిపేట్ చేసేవారు. వీరిద్దరి రీల్స్, ఆ ఛానల్ వైష్ణవి అమ్మ, ఆ ఛానల్ కూడా చాలా పాపులర్ అయింది. పాపులర్ అయినా కూడా ఇటు హరిబాబు కట్నం కావాలన్న ఉద్దేశం ఒకటి, ఇంకొకటి ఇతర మహిళలతో కూడా కొంత సాన్నిహిత్యంగా మాట్లాడుతుండేవాడు అంటూ కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా వైష్ణవి చెప్పే ప్రయత్నం చేసింది. వేరే మహిళలతోని కూడా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాడు హరిబాబు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా ఒక్కసారి అయితే 10-12 నెలల సంసారం జీవితంలో ఒక్కసారిగా విషాదం అయితే నెలకొంది. ఇటు వైష్ణవి ఇంట్లో ఉన్న సమయంలో, వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్న సమయంలోనే మరి ఇటు వైష్ణవి తండ్రి కూడా ఆ రాత్రి వేళ ఏ రోజైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రాత్రి ఏంటి ఆ సప్పుడులు వినిపిస్తున్నాయి, ఏంటి లోపల ఏం జరుగుతుంది అని అడిగినా కూడా ఇటు ఆ మామని అత్తని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు హరిబాబు. వాళ్ళకి ఏం లేదు, ఊరికే మేము మాట్లాడుకుంటున్నాం, ఊరికే మేము ఏదో జోక్ చేస్తున్నాం అన్న విషయాలు చెప్పి ఆ సమయంలోనే ఇటు వైష్ణవిని అతి దారుణంగా, కిరాతకంగా చంపడం అంటే ఇటు తనకు ఊపిరాడకుండా ఒక పిల్లోని యూజ్ చేసి ఆ పిల్లో ద్వారా తనని చంపడం, తర్వాత మరొకసారి ఇటు ఒక వెపన్ని తీసుకొని కూడా తను చంపే ప్రయత్నం చేయడం. సో మొత్తం మీద ఇప్పుడు హరిబాబుకి జరగాల్సిన శాస్తే జరిగిందా? హరిబాబు ప్రస్తుతానికి ఇటు విరోచనాలు, వాంతులు వీటన్నిటితో కూడా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. తనని ప్రస్తుతానికి క్రిటికల్ కేర్ యూనిట్లో జాయిన్ చేశారు. ఆ దేవుడు క్షమించాడు కదా, కర్మ వదిలిపెట్టదు కదా. ఇటు చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు వదిలిపెట్టినా కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు, ఇటు దేవుడు వదిలిపెట్టడు కదా, కర్మ వదిలిపెట్టదు కదా అన్న విధంగా ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నాడు. ఒకసారి దీనికి సంబంధించి హరిబాబు కూడా చనిపోవాలని కోరుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఆ కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు రాజేశ్వరి లంక నమ్మకండి వాడిని అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు హరిబాబుని నమ్మే పరిస్థితి ఏం లేదు, హరిబాబుని ఎవరు నమ్మట్లేదు, హరిబాబుని ఖచ్చితంగా ఇటు శిక్షిస్తాము అంటూ ఇటు పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన